జయలలిత మరణించి 10 ఏళ్లు అవుతున్నా ఆమె ఆస్తుల పంచాయతీ మాత్రం కొలికి రాలేదు. ఐటీ శాఖ అధీనంలో ఉన్న ఆస్తుల్ని ఇప్పుడు వేలానికి పెట్టబోతున్నారు. దీనికి కారణం ఆమె కట్టని ఆస్తి పన్నుని ఇప్పుడు వసూలు చేయాలని నిర్ణయించడమే. అయితే ఈ ట్యాక్స్ ని వారసులు కట్టలేకపోతూ ఉండడంతో వేలం వేయడానికి రెడీ అయింది ఐటీ శాఖ. మరి జయ ఆస్తులు ఎన్ని, ఎక్కడెక్కడున్నాయి? తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆస్తులపై వివాదం నెలకొంది. ఆమె చనిపోయిన మరుసటి రోజు నుంచి ఆస్తులు ఎవరికి దక్కాలన్న విషయంలో చాలా రోజులు కాంట్రవర్సీ నడిచింది. అయితే ఆమె ఆస్తులు మేనల్లుడు మేనకోడలకే చెల్లుతాయని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఐటీ శాఖ నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. జయలలిత ఆస్తులను వేలం వేసేందుకు ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టుకు వివరణ కూడా ఇచ్చింది ఐటీ డిపార్ట్మెంట్. నిజానికి జయలలిత ఆస్తులకి సంబంధించి ఐటీ శాఖకి చెల్లించాల్సిన పన్ను సుమారు 20 కోట్లుగా ఉంది. జయ వారసురాలుగా ఉన్న మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ పన్ను చెల్లించాలని నోటీసులు పంపించింది ఐటీ శాఖ. ఐటీ శాఖ పంపించిన నోటీసులకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్. జనవరి నెలాఖరు వరకు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను సుమారు 20 కోట్లకు పైగా ఉందని అంచనా వేసిన ఐటీ శాఖ ఇప్పటి వరకు 1,12,00,000 వరకు మాత్రమే చెల్లించినట్లు కోర్టుకి వివరణ ఇచ్చింది. అవినీతి కేసు సమయంలో జయ ఆస్తులను సీజ్ చేశాం కాబట్టి ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తామని ఐటీ శాఖ కోర్టుకు వెల్లడించింది. దీంతో జయ ఆస్తులను త్వరలోనే వేలం వేసి ఆ 20 కోట్లు రికవర్ చేయనుంది ఐటీ డిపార్ట్మెంట్. నిజానికి అక్రమాస్తుల కేసుల తర్వాత జయలలిత ఆస్తులను బెంగళూరు నుంచి 3 ట్రంకు పెట్టెల్లో స్వాధీనం చేసుకున్నారు. వాటిలో బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తుల పత్రాలున్నాయి. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 27 కిలోల బంగారు నగలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, 3 వెండి నాణాలు ఉన్నాయి. పాత, కొత్త కరెన్సీ నోట్లున్నాయి. వాటి విలువ 2 లక్షల వరకు ఉంటుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ 2023 నాటికే 10,18,00,000 వరకు ఉంది. ఇప్పుడు మరో 4 కోట్ల వరకైనా పెరుగుంటుంది. ఊటీలో ఎస్టేట్, సిరుధవోర్ బంగ్లాతో పాటు ఇంకా ఎన్నో ఆస్తులు ఆమె పేరిటున్నాయి. చెన్నై, కాంచీపురం, తంజావూరు, తిరుపత్తూరు, తూత్తుకుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1,526 ఎకరాల భూమి జయలలిత పేరిట ఉంది. జయలలితకు చెందిన వస్తువుల్లో 468 రకాల బంగారం, వజ్రాలు పొదిగిన ఆభరణాలున్నాయి. 700 కిలోల బరువున్న వెండి ఆభరణాలు, 740 ఖరీదైన చెప్పులు, 10,344 పట్టుచీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీల సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 2-in-1 టేప్ రికార్డర్స్, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఇనుప లాకర్లున్నాయి. వాస్తవానికి జయలలిత ఆస్తులకు మేమే వారసులమే అని చెప్పిన దీపక్ వాళ్ళు దూర బంధువులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జయలలిత ఏనాడు కూడా వాళ్ళని దగ్గర చేసిన లేదు. ఏదో కోర్టుకి హక్కుల రూపేణా వాళ్ళ అన్న కూతుళ్ళు కాబట్టి ఈ హక్కుల రూపేణా వాళ్ళకి చెందడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఏ విధంగా వాళ్ళ ఆస్తులను స్వాధీనపరుచుకున్నారు, ఈ పన్నులు కూడా వాళ్లే చెల్లించాల్సిన పరిస్థితి న్యాయంగా కనుక మాట్లాడితే. కానీ మేము పన్నులు చెల్లించడం, ఆవిడకి చెందిన ఆస్తులు మాత్రం మాకు రావాలని దీపక్ వాదులాడుతున్నారు కాబట్టి ఇది న్యాయం కాదు. ఈ ఆస్తుల విలువ 2011లో ఎఫిడవిట్ ప్రకారం 53 కోట్లు, 2016లో ఎన్నికల ఎఫిడవిట్ ప్రకారం 115 కోట్లు. 10 ఏళ్ల తర్వాత ఈ ఆస్తుల విలువ 900 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆస్తుల్లో 20 కోట్లు ఐటీ శాఖ రికవర్ చేయనుంది. మరి మార్కెట్ రేటు ప్రకారం అంచనా వేస్తారా లేక ప్రభుత్వ రేటు ప్రకారం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.